శ్రీ అస్ట్రాలజీ ఈరోజు రాశి ఫలాల్లో తులారాశి వారికి గోచర రీతిగా శుభ ఫలితాలు పూర్తిగా వివరించబడను. ఈరోజు శుభదినం సూర్య ఉదయమే, శనివారం దినం, జ్యేష్ఠ మాసం ప్రారంభమైనది. ఈరోజు తదియ తిథి ఉంటుంది. ఈరోజు నక్షత్రం ఆరుద్ర నక్షత్రం. ఈరోజు తులారాశి వారికి ప్రత్యేకించి శనివారం దినం పరిహార ఖండం ద్వారా శివాలయానికి వెళ్ళొచ్చు. అలాగే ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళడానికి అవకాశం ఉంది. అలాగే విష్ణు గుళ్ళకి కూడా వెళ్ళడానికి, లక్ష్మీ నరసింహస్వామి గుడికి కూడా వెళ్ళి రావచ్చు. ఎందుకంటే 7వ స్థానంలో కుజగ్రహం, 6వ స్థానంలో రాహువు కలయిక వల్ల కొన్ని విషయాల్లో మనకు కుటుంబపరమైన తగాదాలు ఏర్పడిన వారు, మానసికంగా ఆరోగ్యపరమైన ఇబ్బందులు, దాంట్లో మెరుగైన ఫలితం కనబడకుండా ఎక్కువగా వైద్య ఖర్చులు అయిపోతున్న వారికి సంబంధించిన పరిహారమే ఈరోజు శివాలయానికి కూడా వెళ్ళి రుద్రాభిషేకంలో పాల్గొన్న వారికి పూర్వజన్మ పుణ్యఫలం దక్కుతుంది. అందువల్ల ఈ జ్యేష్ఠ మాసం యందు ఈరోజు చంద్రుడు 9వ స్థానంలో ఆరుద్ర నక్షత్రంలో ఉండడమే ప్రత్యేకమైన దినంగా మనం చెప్పుకోవచ్చు. ఈరోజు అత్యంత కష్టమైన పనుల్లో మీరు ఇబ్బందులు పడుతున్న, ఆర్థికంగా డబ్బుల పరమైన విషయాల్లో ఈరోజు మెరుగైన ఫలితం కనబడబోతుంది. అత్యంత శుభకరమైన స్థానంలో గ్రహాలు ఉండడం వల్ల తులారాశి అనుకున్న పనులు జరగబోతుంది. మీరు ఎక్కువగా స్థిరాస్తులను కొనుక్కోవడానికి కూడా ప్రయత్నించండి. 7వ స్థానంలో కుజగ్రహాధిపతి ఉండడమే స్థిరాస్తులు, భూమి కొనుక్కోవడానికి ఒక అవకాశం ఉంటుంది. అలాగే స్థిరాస్తుల్లో ఇల్లు, గృహ నిర్మాణాన్ని గురించి ఆలోచించుకోవడానికి, డబ్బులు పరమైన విషయాల కోసం ప్రయత్నాలు ప్రారంభించండి. ఎందుకంటే 7వ స్థానంలో సొంత ఇంట్లో కుజగ్రహాధిపతి, కేంద్రాధిపతి బలం ఉన్నందువల్లనే మనకు ఆస్తిపరమైన విషయాల్లో డబ్బులు పరంగా పెట్టుకున్న వారు వృధాప్యంగా ఎవరికైనా చేతికి ఇచ్చి డబ్బులు రాకుండా పోవడానికన్నా మీరు పొదుపు చేసుకోవడానికి స్థిరాస్తుల పైన పెట్టుబడి పెట్టగలిగితే మీకు గురువు కూడా 9, 10, 11వ స్థానానికి వచ్చే లోపల మంచి స్థాయికి డబ్బులు పెరగడానికి అవకాశం ఉంటుంది. దానివల్ల ఆ స్థిరాస్తి విలువ రెట్టింపు సంఖ్యలో డబ్బులు పెరగడం వల్ల మీ ఆర్థిక స్థితి పెరగడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటుందని సూచనపరమైన విషయాలు మీకు చెప్పబడతా ఉంది. అలాగే రైతులు చాలా కష్టాల్లో మానసికంగా ఇబ్బందులు పడుతూ, రైతు పరంగా మీకు ఎక్కువగా పెట్టుబడి రాని పరిస్థితుల్లో ఉండడం వల్ల ఇప్పుడు మీకు అనుకూలమైన వాతావరణం రావడం జరిగినది. కారణం 7వ స్థానంలో కుజుడు పైన శని వీక్షణ పడడం వల్ల ఖచ్చితంగా మీ భూమిలో మంచి పంటలు పండడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. ధైర్యంతో మీరు పంటల పరమైన విషయాల్లో ప్రారంభించుకునే అవకాశం ప్రారంభమైనది. అలాగే ఈరోజు వ్యాపార రంగంలో ఉన్నవారు ప్రత్యేకించి నూతన వ్యాపారం చేయాలని, పార్ట్నర్లతో కలిసి వ్యాపారం చేయాలని అనుకున్న వారికి ఇప్పుడు ప్రారంభమైన ఈ శుభగ్రహాల అనుగ్రహం, గురువు యొక్క చూపు 2వ స్థానంలో పడడం వల్ల నూతన వ్యాపారాల్లో లాభసాటిగా జరుగుతుంది. మీరు ప్రయత్నించిన పనుల్లో విజయ అవకాశాలు ఎక్కువగా ఉంటుంది. అలాగే కుటుంబపరమైన అన్నదమ్ములతో విభేదాలు, కొద్దిగా ఆస్తి గొడవలు ఉన్న వారికి కోర్టు విషయాల్లో ఎక్కువగా వాయిదాలు పడుతున్న మీకు పరిష్కార మార్గం కూడా ఈ కొద్ది రోజుల లోపలే మీకు మంచి శుభవార్తలు కూడా రాబోయే కాలంలో. అది మొదటి విషయం. ఈ కుజగ్రహాధిపతి, ఈ ఆరుద్ర నక్షత్రంలో చంద్రుడు ఖచ్చితంగా ఈ జ్యేష్ఠ మాసంలో మీకు శుభకాలం, మీ కోర్టు విషయాల్లో మంచి జరగడానికి అవకాశాలు కూడా ఉంటుందని చెప్పబడతా ఉంది. ఈరోజు ఐటీ రంగంలో ఉన్నవారు ప్రశాంత వాతావరణంగా వాళ్ళ పనుల యందు చాలా చాకచక్యంగా చేసుకొని ముందుకు వెళ్ళగలుగుతారు. అనేక విషయాల్లో ఇబ్బందులు పడి
కొన్ని మానసికంగా కంపెనీకి వీళ్ళకి మధ్యలో కొద్దిగా ఇబ్బందులు కలిగిన వారికి కూడా సానుకూలం అవ్వడానికి కూడా అవకాశాలు ఉంటుంది. అలాగే ఎక్కువగా ఉద్యోగ ప్రయత్నం చేసేవారు, ఐటీ రంగంలో ఉద్యోగ అవకాశాల కోసం ఎదురు చూస్తున్న వారికి కూడా జాబ్ పరమైన విషయాల్లో మీకు మంచి జరగడం, శుభవార్తలు కూడా వినబోతున్నారు. ఉద్యోగపరమైన విషయాల్లో స్థిరపడడానికి అవకాశం కూడా ఉంటుంది. ఐటీ రంగంలో ఉన్న వారికి ఎక్కువగా డబ్బుల పరమైన విషయాల్లో పొదుపు చేసుకోవాలని అనుకున్న వారు స్థిరాస్తులు పెట్టుబడి విషయాల్లో పెట్టుకోండి, మంచి ఫలితం ఉంటుంది. అలాగే ఎక్కడైనా మీకు ఆభరణాలు కొనుక్కోవాలన్నా కూడా పూర్తిగా మీ యొక్క జీవితంలో ఎప్పటికీ డబ్బులు నిలకడగా ఉండాలి, లక్ష్మీదేవి కటాక్షం మీకు కలగాలి. మీ కష్టం రెట్టింపు సంఖ్యలో ఉన్నప్పుడు ధనాన్ని కూడా పొదుపుగా పెట్టుకోగలిగితే కుటుంబం అంతా సంతోషంగా ఉండడానికి అవకాశం కూడా ఉంటుంది. ప్రభుత్వ ఉద్యోగంలో ఉన్న వారికి ప్రత్యేకించి ఎటువంటి ఇబ్బందులు మీకు సంపూర్ణంగా మీరు నెమ్మదిగా వెళ్ళడానికి ప్రయత్నాలు కొనసాగుతుంది. పై అధికారులు కానీ కొత్తగా ఏర్పడిన కొన్ని ప్రభుత్వాలు కూడా మీకు సహకారం అందిస్తాయి. ఎటువంటి ఇబ్బందులు లేవు. మీరు చేస్తున్న వృత్తిపరమైన విషయాల్లో, న్యాయపరమైన విషయాల్లో మీరు ముందంజనలో ఉండడం వల్ల మీకు ఎటువంటి ఇబ్బందులు అనేది ఉండదు. చాలా సాఫీగా చేసుకొని ముందుకు పోవచ్చు. మీకు మీ కుటుంబ సభ్యులకి కావలసిన సదుపాయాలు కూడా మీకు ప్రభుత్వం చాలా సహకారం అందించడానికి ముందంజనలో ఉంటారు. ఎందుకంటే ప్రభుత్వ అధికార స్థానం అనేది గ్రహాల రీతిగానే మంచి ఫలితం ఉంటుంది. అది పంచమంలో శని, షష్టమంలో రాహు గ్రహాలు అనుగ్రహం ఉండడం వల్ల మేషరాశి నుంచి లాభస్థానంలో ఉన్న శని భగవానుడు అధికారం, ద్వితీయ స్థానంలో గురువు, పంచకూటమి, చతుర్థ కూటమి గ్రహాలు ఉండడం వల్ల అధికారం బలంగా జరగబోతుంది. ఈరోజు కుటుంబ స్త్రీలకి ప్రత్యేకించి శుభగ్రహమైన గ్రహాలు అనుకూలంగా ఉండడం వల్ల మీరు మనసు ప్రశాంతంగా ముందుకు సాగవచ్చు. మీ ఆరోగ్య విషయాల్లో శ్రద్ధ తీసుకోండి, ఆహార నియమాలని పాటించండి. బాలికలు ముందంజనలో, చదువు విద్యలో ముందంజనలో ఉండాలి. అలాగే స్త్రీలు ఉద్యోగరీతిగా ప్రయత్నాలు చేస్తున్న వారికి శుభవార్తలు కూడా వింటారు. కుటుంబం ఆనందకరమైన విషయాలు జరగబోతుంది. వివాహం కాని స్త్రీలకి ప్రత్యేకించి దైవారాధన పూజల్లో సోమవారం శివాలయానికి, మంగళవారం సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి, గురువారం దక్షిణామూర్తి గుడికి, శుక్రవారం అమ్మవారి గుడిలో రావుకాలం దీపం పెట్టండి. ఎక్కువగా వివాహం అనేది మన జీవితంలో మొట్టమొదట వెన్నముక్క. ఆ వివాహం తర్వాత ప్రారంభమయ్యేది పెద్ద మన జీవితంలో మలుపు తిప్పడానికి అవకాశం ఉంటుంది. అందువల్ల ఎక్కువ ఆలస్యము, వివాహానికి సంబంధించిన రాశిచక్రములో నాగదోషము, అంగారక దోషాలు ఉండడం వల్లే పిల్లలకి వివాహ విషయం ఆలస్యం అవుతూ ఉంటుంది. ఈ పరిహారాలు కొనసాగించగలిగితే మంచి ఫలితం ఉంటుంది. కుటుంబం అంతా కూడా ఆనందకరంగా ఉంటారు. అలాగే ఈరోజు తల్లిగారి యొక్క ఆత్మీయత సంబంధం కలిగి ఉంటారు. అలాగే తండ్రి గారి యొక్క సలహాలు మీరు తీసుకోవడం వల్ల మీ విద్యలో మంచి విజయ అవకాశాలు కూడా కలిగించుకొని ముందుకు పోయిన అవకాశాలు కూడా ఉంటుంది. ఈరోజు స్త్రీలకి ప్రత్యేకించి శుభకరమైన దేవాలయాలకు వెళ్ళాలి. అక్కడ మీరు దైవ దర్శనం చేసుకోగలగాలి. కుటుంబ ఆరోగ్య విషయంలో కానీ, సంపద విషయంలో కానీ, విద్య విషయంలో కానీ అందరూ బాగుండాలి అంటే ఒకే ఒక్కరు ఇంటికి యజమాని కలిగిన ఒక్కరు వెళితే కూడా ఈరోజు శివాలయంలో రుద్రాభిషేకం కానీ, మీరు దేవాలయానికి వెళ్ళి పూజలు చేయించుకోవడం వల్ల మీ కుటుంబానికి ఆనందకరమైన విషయాలు మంచి జరగడానికి అవకాశం ఎక్కువగా ఉన్నది. శ్రీ ఆస్ట్రాలజీ ఆస్ట్రోక్ సుధాకర్ యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.